హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. టైం అయితే ఉదయాన్నే 6 అవుతుంది. ఈరోజు మా పిల్లల కోసం టిఫిన్ అయితే అట్లు చేస్తున్నాను. ఇంకా నిన్నైతే డీమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇంకా డైలీ ఇక్కడ కొనుక్కొని తినాలంటే చాలా ఖర్చు అవుతున్నాయి. ఇంకా అందుకని ఇక్కడ ఇంకా శనగిత్తనాలు, ఇంకా దోశలు చేసుకోవడానికి అయితేనో మినపగుళ్ళు, ఇంక ఇడ్లీ రవ్వ, మైదా పిండి అన్నీ కావాల్సినవన్నీ కొన్ని సరుకులు తీసుకొచ్చాము. డబ్బులు అయితే 2000 అయ్యాయి సరుకులు. ఈరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా వాళ్ళ కోసం ఉదయాన్నే ఇంకా టిఫిన్ చేస్తున్నాను. ఇంకా చట్నీ చేస్తున్నాను చూడండి, పచ్చిమిర్చిను ఇంకా శనగిత్తనాలు అయితే వేయించుకుంటున్నాను. ఇంకా అట్లు కూడా బాగానే వస్తున్నాయి. అట్లు పిండిలో మనం కొంచెం మిగిలిపోయిన సద్దన్నం ఉంటే పడేయకుండా అట్లు పిండిలో వేసుకోవచ్చు. కొంచెం మైదా పిండి వేస్తే అట్లు మాత్రం చాలా బాగా వస్తాయి. చూడండి ఎలా వస్తున్నాయో. శనగిత్తనాలు అయితే ఎంచుకోవటం అయిపోయింది, దింపి పక్కన పెట్టాను. మా పిల్లలు 4 స్కూల్కి వెళ్తారు కాబట్టి ఒక్కొక్కరికి 2 వేసాను. వాళ్ళైతే ఇక్కడ తినకుండా బాక్సుల్లో పెట్టుకొని ఇంకా అక్కడ స్కూల్లో తింటారంట. బాక్సుల్లో పెట్టి ఇచ్చాను. 4కి 4 రోజులు 8 అట్లు పోసాను. చూడండి, ఇంకా మా ఆయనకు కూడా చట్నీ కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా మా ఆయనకి దోశలు వేస్తున్నాను, ఆయన కోసం అట్లు. మీలో ఎంతమందికి అట్లు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే 2-3 రోజులకి సరిపోయేటట్టు దోశల పిండి రెడీ చేసుకున్నాను. ఇంకా ఇడ్లీ పిండి కూడా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 2 డబ్బాల్లో పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ ఇడ్లీ పిండి ఇంకా అట్లు పిండి నాకైతే వారం రోజులు వస్తాయి. ఇంకా మనం పెనడానికి కొంచెం ఉల్లిపాయ రుద్దుకుంటే ఇంకా బాగా వస్తాయి అట్లు. ఇంకా అందుకని ఒక ఉల్లిపాయ ముక్కుంటే రుద్ది అట్లు పోస్తున్నాను చూడండి. మా పిల్లలు అందరూ టిఫిన్ తిన్నారు, మేము కూడా తిన్నాము. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా చూడండి, 3వ ఫ్లోర్ అయితే కట్టుబడి అయిపోయింది. మేమైతే మిషన్ని 4వ ఫ్లోర్కి చేరుస్తున్నాము. 4వ ఫ్లోర్కి అయితే నిన్న గుమ్మాలు కూడా పెట్టారు. ఇంకా 5వ ఫ్లోర్ అయితే స్లాబ్ కూడా వేసారు ఫ్రెండ్స్. వేసే పని లేదు. ఇంకా పైన ట్యాంకీలు పెట్టగోళ్ళు ఇంకా ఆ పని ఒకటే ఉంది. ఇంకా ప్లాస్టింగ్లు కూడా చేస్తున్నారు. 4వ ఫ్లోరు మొత్తం నీట్గా క్లీన్ చేశారు టాపియోళ్ళు అయితే. ఇంకా టాపియోళ్ళు వచ్చారు. ఇంకా అందరూ టాపియోళ్ళు వస్తేనే, ఎందుకంటే మా లిఫ్ట్ మిషన్ చాలా బరువుగా ఉంటుంది. కనీసం ఒక 4-5 అన్నా పైకి పట్టాలి. ఇంకా 3వ ఫ్లోర్ లిఫ్ట్ మిషన్ 3వ ఫ్లోరు మొత్తం పూర్తిగా కట్టుబడి అయిపోయింది. ఇంకా అందుకని 4వ ఫ్లోర్లో పెడుతున్నాము. ఇంకా 4వ ఫ్లోర్ చూడండి ఎంత హైట్లో ఉందో. ఇదంతా చుట్టూరు అన్ని అపార్ట్మెంట్లే. శనివారం రోజు అయితే లిఫ్ట్ మిషన్ టాపియోళ్ళు పైకి పెట్టారు. ఇంకా ఆదివారం రోజు ఇది. ఇంకా ఆదివారం రోజు ఇంకా మా తాత నేను ఈరోజు అయితే టాపియోళ్ళు కూడా రాలేదు. ఇంకా ఒక 6000 ఇటుకురాళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్. 2 టాటర్లు ఇటుకురాళ్ళు వచ్చాయి. ఇంకా మా తాత నేనే ఇద్దరము ఈరోజు 4000 ఇటుకురాళ్ళు వేద్దామని వేస్తున్నాము. ఇంకొక 2000 ఉంటాయి. ఈరోజు అయితే ఇంకా 4000 వేస్తాము. సండే స్పెషల్ అయితే మేమైతే ఇంకా ఉదయాన్నే చికెన్ తీసుకొచ్చాడు మా ఆయన. చికెన్ ఇంకా అన్నం వండేసాను. ఇంకా అందరం తిన్నాం కూడా. మధ్యాహ్నము తిని ఇంకా లిఫ్ట్ మిషన్ పని మొదలుపెట్టాము. లిఫ్ట్ మిషన్ పని చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. చూడండి, అంత పెద్ద బండి తిప్పుకోవాలి. ఒక చేత్తోనే తిప్పుకొని ఇంకా ఆ బండిని ఇదికి ఇలా లోనికి లాక్కోవాలి. మీలో ఎంతమందికి లిఫ్ట్ మిషన్ పని తెలుసో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా బండిని ఇంకా మనం ఏ ప్లాట్లో వేయాలో ఏ గదుల్లో వేయాలో అన్నీ చెప్తారు టాపియోళ్ళు.
ఇంకా ఆ గదుల్లోనే వేయాలి, కట్టే వాటిల్లోనే వేయాలి, విడిగా వాటిల్లో వేయకూడదు. చూడండి, ఇంకా మళ్ళీ ఈ బండిని నెట్టుకొని అవతల ప్లాట్లోకి వెళ్ళాలి. 2 ప్లాట్లు వేయాలి, ఎందుకంటే అటు కడతారు ఇటు కడతారు, 2 పక్కలా కడతారు. కనీసం ఒక ప్లాట్ వచ్చి 1 నెల అన్న పడుతుంది టాప్ ఇల్లు కట్టడానికి. ఇదైతే 3 బెడ్రూమ్లు, 1 హాలు, కిచెను, 3 బెడ్రూమ్లు, 3 బాత్రూమ్లు అన్నీ ఉన్నాయి. చూడండి, ఉదయాన్నే 11ంటికి మొదలు పెట్టాము. ఎన్ని ఇటుకురాళ్ళు వేసామో ఇంక ఈ గదుల నిండా నిండిపోతాయి ఇటుకురాళ్ళు. ఎందుకంటే చిన్న చిన్న గదులు కాబట్టి ఎప్పటికప్పుడు వేస్తేనే వాళ్ళకి సరిపోతాయి. కానీ మేమైతే ఇంకా 2 రోజులకి సరిపోయేటట్టు వేస్తున్నాము. ఎందుకంటే మేము ప్లాస్టింగ్లకి వాటికి కూడా ఇసుక మేమే వేద్దామని అడిగాము వాండర్ గారు వాళ్ళని, మమ్మల్ని వేయమన్నారు. ఇంక ఇప్పుడు లిఫ్ట్ మిషన్ అయితే ఇటుపక్క ఉంది కదా, ఫ్లాట్లో ప్లాస్టింగ్లకి వాటికి వేయాలంటే ఎదర పక్క మిషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 4వ ఫ్లోర్లో నుండి ఎదర పక్కకి మిషన్ తీసుకెళ్ళి పెట్టాలి. అందుకని ఇంక ఈరోజు బాగా వాళ్ళకి 2-3 రోజులు సరిపోయేటట్టు ఇంక ఇసుకను ఇటుకురాళ్ళు వేస్తున్నాము. చూడండి, 4వ ఫ్లోర్ అంటే చాలా హైట్లోనే ఉంది మిషన్కి అయితే 2 జాకీలు పెట్టాము బరువు ఆపటానికి. ఇంకా ఇసుక మూటలు అయితే ఒక 30 మూటల దాకా వేసాము. ఇంకా చూడండి, మా తాత నేనే వేస్తున్నాము. మా తాత నేను ఇద్దరము లిఫ్ట్ మిషన్ పని చేస్తాము. ఇంకా మా రేణుకాదేవి అయితే ఇసుకలో ఆటలాడుతున్నారు. మేము ఇక్కడ పని చేసి అంతసేపు మా పిల్లలు ఇసుకల్లో ఆటలాడుతుంటారు. ఇంక ఇటుకురాళ్ళు అయితే చాలా వాటికి వేసాము. ఇసుక అయితే మాత్రం 30 బళ్ళు దాకా వేసాము ఫ్రెండ్స్, ఇసుక ఉదయాన్నే. ఇంక ఇటుకురాళ్ళు కూడా చాలా వాటికి వేసాము. చూడండి, మా బుడ్డి శ్రీవల్లి పైన ఎక్కి కూర్చుంది, ఫోన్ చూసుకుంటుంది. ఇంకా ఎక్కువ రోడ్డు పక్క ఉన్న ప్లాట్లు ఎక్కువ వేసాము. ఇంక ఇటు పక్క కూడా వేయాలి. చూడండి ఎన్ని వేసాము. ఇటుకురాళ్ళు చాలా కష్టం. ఇటుకురాళ్ళు వేయాలంటే అసలుకి చేతులు అయితే దోకపోతాయి. నాకైతే బొబ్బలు కూడా వచ్చాయి. ఈ ప్లాట్లో తక్కువగానే వేసాము. ఒక ప్లాట్లో బాగా సరిపాను వేసాము. ఇంకో ప్లాట్లో కూడా ఇంకా 2000 మిగిలాయి కదా, మొత్తం 6000 వచ్చాయి. ఒక 4000 అయితే ఒక ప్లాట్లో వేస్తున్నాము. ఇంకొక 2000 ఉన్నాయి, అవి ఈ ప్లాట్లో వేయాలి. ఇంకా 4000 బట్టికే వేస్తున్నాము. ఈ గుడ్డలు చూడండి ఎలా కట్టారు క్లాతులు. ఇవి అవతల అపార్ట్మెంట్లు దుమ్ము అంతా పడుతుందని సిమెంట్ అయ్యి ఇంకా ఇవి కట్టారు ఆ క్లాతులు. గిటుకురాలు అయితే 4000 వేసాం ఫ్రెండ్స్. ఇది లిఫ్టు, 4వ ఫ్లోరు లిఫ్ట్ ఇది. ఇసుక కూడా వేయటం అయిపోయింది. చూడండి ఎన్ని ఇటుకురాళ్ళు వేసాము, చాలా వేసాము, 4000 దాకా. మేము వాచ్మెన్ ఉండే అపార్ట్మెంట్లు అయితే చుట్టూరు అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి. మొత్తం చూడండి ఎలా ఉన్నాయో.
అన్నీ అమ్మటానికి అపార్ట్మెంట్లు కొత్తగా చాలా మోడల్గా నీట్గా కట్టారు. మీలో ఎవరన్నా విజయవాడలో ఉంటే ఒకసారి అపార్ట్మెంట్ చూడండి. ఈ కట్టే అపార్ట్మెంట్లు అన్నీ చాలా నీట్గా చాలా బాగున్నాయి. కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా కడుతున్నారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూసి మీకు నచ్చితే వానర్ గారి నెంబర్ కూడా ఉంది నా ఛానల్లో, ఒకసారి ఫోన్ చేయొచ్చు, అన్నీ చెప్తారు వానర్ గారు. ఇంక ఈరోజు ఆదివారం రోజు ఇంక ఇటుకురాలు ఇసుక వేయటం అయిపోయింది కదా. ఇంక మళ్ళీ సోమవారం రోజు అయితే ఈ లిఫ్ట్ మిషన్ని మళ్ళీ అటు పక్క చేర్చుకుంటాము. ఇంకా చేర్చుకొని ప్లాస్టింగ్లకి అయితే ఫస్ట్ ఫ్లోరు, రెండో ఫ్లోరు ముఠా వాళ్ళ చేత వేయించారు. ఇంకా మూడో ఫ్లోరు 4, 5 మేము వేస్తామని ఒప్పుకున్నాము. ఇంకా ఇప్పుడు మేము వేసే కట్టుబడికి ఇటుకురాళ్ళు కూడా ఫస్ట్ సారి అయితే 700కి 1000 ఇటుకురాళ్ళకి 700 అని మాట్లాడుకున్నాము. ఇంక ఇప్పుడు 4వ ఫ్లోరు 5వ ఫ్లోర్కి అయితే 1000 ఇటుకురాళ్ళకి 1000 రూపాయలు అలాగే మాట్లాడాము. ఇప్పుడు ఇసుక అయినా ఇటుకురాలైనా అంతే. ఒక్కో ఫ్లోర్కి వచ్చేసి మాకు ఇటుకురాళ్ళకి అయితేనేమో 7 బళ్ళు 7 ట్రాక్టర్లు పడుతున్నాయి. ఇంక ఇసుక అయితేనేమో 9 యూనిట్లు పడుతున్నాయి. ఇంక సోమవారం రోజు అయితే లిఫ్ట్ మిషన్ కూడా ఇటు పక్కకి పెట్టాము. ఇంక ఇసుక అయితే ఇంకా అపార్ట్మెంట్ ముందర తోలిలేదు, ఎందుకంటే కార్లు అవి పోవాలి కదా పక్కన అపార్ట్మెంట్లో. ఇంకా అందుకని అక్కడ వేరే అపార్ట్మెంట్కి వెళ్ళి కొంచెం ఖాళీ ఉంది. ఇంకా అక్కడైతే పెద్ద ఇసుక లారీ తోలిచ్చారు ప్లాస్టింగ్లకి. ఇంకా చూడండి లిఫ్ట్ మిషన్ అయితే ఎదరు అపార్ట్మెంట్కి వెళ్ళి పెట్టాము. చూడండి ఎదరు పక్క పెట్టి ఇంకా మళ్ళీ షోకేసులు అర్మార్లు కూడా బిల్లలు పోస్తున్నారు, వాళ్ళకు కూడా వేస్తున్నాము ఇసుక. మేమే ఫస్ట్ ఫ్లోరు ఈరోజు మొదలుపెట్టారు సోమవారం రోజు. ఇంకా వాళ్ళ కోసం అయితే ఒక 10 బళ్ళు వేస్తున్నాము. ఇంకా నేనైతే ఉదయం 10 నుండి ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది సాయంత్రము. ఇప్పుడు దాకా వేస్తానే ఉన్నాము. ఇంక ఉదయం 3వ ఫ్లోర్లో కట్టుబడికి అన్నిటికీ ఇటు నుండి వేస్తున్నాము. ఇంక చూడండి ఇప్పుడు లాస్ట్ టైం అయితే 5:30 అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఒక 10 బళ్ళు ఇసుక వేస్తున్నాము. ఇంక ఈరోజు ఉదయం నుండి 3వ ఫ్లోర్లో అయితే 3 యూనిట్లు ఇసుకేసాము. యూనిట్కి వచ్చి 1000 రూపాయలు 3 యూనిట్లు వేసాము. ఇంకా 4వ ఫ్లోర్లో అయితే ఇంకా ఒక 10 బళ్ళు వేసాము. ఇంక ఇప్పుడు టైం 5:30 అవుతుంది కాబట్టి ఇంకా కబోర్డ్లు ఉదయాన్నే వస్తారు. ఇంకా వాళ్ళ కోసం ఒక 10 బళ్ళు వేస్తున్నాము. లిఫ్ట్ మిషన్ పని చేయాలంటే చాలా కష్టం. ఇసుక కూడా మాకు చాలా దూరం అయిపోయింది. ఇంక ఇసుక ముఠా వాళ్ళకి చెప్తామన్నారు. ఇంక మేమేందంటే కట్టుబడికి వేసి ఖాళీగానే ఉంటున్నాము. ఇంకా మాకు ఖర్చులు సీటీలు కట్టుకోవాలి, మరి తినడానికి మేము చాలామంది ఉంటాం కాబట్టి ఇంకా మా పిల్లలు 5గురు, మా అమ్మమ్మ, మా తాత, నేను, మా ఆయన, మేమైతే మొత్తం చూడండి 9 మంది ఉంటాము. ఖాళీగా ఉంటుంది దేనికి అని ఒప్పుకున్నాము, మేమే వేస్తామని. ఇంక ఈ ఇసుక ఈ బండిలోకి వేసుకొని ఈ బండిని నెట్టుకొని అక్కడికి తీసుకెళ్ళి తగిలించాలి. నా చేతులు అయితే ఈ బండిని నెట్టుకొని పోయి బొబ్బలు కూడా వచ్చాయి. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. మా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటు పక్క కరెంటు వైర్లు కూడా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వేయాలి. చూడండి ఫస్ట్ ఫ్లోర్లో ఇసుక వేయటం అయిపోయింది. 10 బళ్ళు వేసాం ఫ్రెండ్స్. అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.